జకర్యాహు అంటే ఇందులో యెహోవాచే జ్ఞాపకం చేసుకోబడినవాడు అని అంటాం. అగ్గై అంటే పండుగ, యెహోవా పండుగ. అగ్గై యెహోవా పండుగ. జకర్యాహు అంటే యెహోవాచే జ్ఞాపకం చేసుకోబడినవాడు అని అంటాం. ఈ టైం అంతా కూడా మీకు సెలవులు ఉన్నాయి కదా, ఆ డేట్లో వేసేయండి. క్రీస్తు పూర్వం 530, 38 ఇలా అనమాట. అవి ఉంటాయి. మీరు ఆల్రెడీ మీరందరూ కూడా ఎదిగిన వాళ్ళే, అందుకనే నా టైం చెప్పట్లేదు. ఎవరు కొత్తగా ఏ బైబిల్ తెలియకపోయా కొత్తగా ట్రైనింగ్ అవుతారు కదా, ఏది ప్రారంభం అలా దేవుడు అంటేనే తెలియకుండా అవుతారు కదా, అలాంటి వాళ్ళు చెప్పాలి. బాబు ఈ పలానా క్రీస్తు పూర్వం 500 ఇలాగా అని చెప్పాలన్నమాట. ఇది ఆల్రెడీ ఇప్పుడు మేధావులు కాబట్టి నేను డేట్ చెప్పలేదు. మేధావులు కాదమ్మా, మేధావులు వాళ్ళు వేరే వాళ్ళు అంటారు. మేధావులు అంటే ఆల్రెడీ సంగతులు ఎరిగిన వాళ్ళని. మొదటి అధ్యాయము 14 వచ్చిన అండర్లైన్ చేసుకోండి. జకర్యా గ్రంథం మొదటి అధ్యాయం 14 వచ్చిన. జకర్యా కూడా వీళ్ళని ప్రోత్సహించడానికి రాశాడు. ఎవరిని? స్థానిక సంఘ అక్కడ యూదుల్ని ప్రోత్సహించడానికి రాసుకొచ్చారన్నమాట. అయితే కొంచెం అలంకార రీతిగా ఉంటుంది. అంటే దర్శనాలు ఇవన్నీ కూడా కొంచెం గందరగోళంగా ఉన్నట్టు ఉంటాయి, కానీ దాని భావాన్ని జాగ్రత్తగా గుర్తిస్తే మాత్రం సరిపోదు. చూడండి, అక్కడ 14 వచ్చిన అండర్లైన్ చేసుకోండి. అంటే పని ఆగిపోయింది కదా, పని ఆగిపోతే ఇక దేవుడు అనుమతి లేదేమో అనుకుంటున్నారు. అయితే దేవుడు ఏమంటున్నాడంటే, నేను సియోను పట్ల అధికాశక్తి కలిగి ఉన్నాను అంటున్నాడు. అదైనా సియోను పట్ల నేను ఏం కలిగి ఉన్నాను అంటే ఇప్పుడు పని ప్రారంభించమని వద్దానా? అదే కదా, చదవండి 14 వచ్చిన. కాబట్టి నాతో మాట్లాడుతున్న దూత నాతో ఇట్లనే, నీవు ప్రకటన చేయవలసింది ఏమనగా, సైన్యములకు అధిపతి యెహోవా ఇలా సెలవిస్తున్నాడు, నేను యెరూషలేము విషయంలోను సీయోను విషయంలోను అధికాసక్తి కలిగి ఉన్నాను. అంటే అర్థం ఏంటి? పని ప్రారంభించమనా వద్దానా? 4వ అధ్యాయం 9-10 వచ్చిన. 4వ అధ్యాయం 8-9 వచ్చిన. యెహోవాకు మరలా నాకు ప్రత్యక్షమే ఇలా సెలవిచ్చాడు, జెరుబ్బాబెలు చేతులు ఈ మందిరం పునాది వేసి ఉన్నవి. జాగ్రత్త పెట్టుకోండి. అవునా కాదా? రైట్. అతని చేతులు ముగించుంది. అండర్లైన్ చేయండి. అతని చేతులు. అప్పుడు సైన్యులకు అద్భుతం యెహోవా నన్ను మీ అద్దకు పంపి ఉన్నాడని నువ్వు తెలుసుకోదు. అండర్లైన్ చేయండి. అర్థమైందా? 4వ అధ్యాయము 8-9 వచనాలు. యెహోవాకు మళ్ళా ప్రత్యక్షంగా సెలవిచ్చాడు, జెరుబ్బాబెలు చేతులు ఈ మందిర పునాది వేసి ఉన్నవి, అతని చేతులు ముగించును. అప్పుడు సైనికులకు యెహోవా నన్ను మీ అద్దకు పంపి ఉన్నాడని మీరు తెలుసుకుంది. అంటే పని ప్రారంభించినాడు కాబట్టి అతనే ముగిస్తాడు అని ధైర్యం చెప్పుకొచ్చాడు అనమాట. 7వ అధ్యాయము ధర్మశాస్త్ర ప్రకారంగా జీవితాలని కట్టుకోవడానికి వారిని ప్రేరేపించాడు. 8వ వచనం. మరియు జకర్యాకు ప్రత్యక్షమే సెలవిచ్చింది అనగా, సైనికులకు యెహోవా ఎలాగ ఆజ్ఞయించి ఉన్నాడు, సత్యం అనుసరించి తీర్పు తీర్చండి, ఒకరి యందు ఒకరు కరుణావాత్సల్యములు కనపరచండి, విధవరాండ్రులు తండ్రి లేని వారి పరదేశం దరిద్రులు బాధపెట్టకండి, మీ హృదయమందు సహోదరులు ఎవరికి కీడు చేయ తలంచకండి. అయితే వారు ఆలకింపక మూర్ఖులై వినకుండా చెవులు మూసుకున్నారు. ఎవరాలు అది చెరకు ముందు ఉన్నవాళ్ళు. ధర్మశాస్త్రం పూర్వీకులైన ప్రవక్తల ద్వారా సైనికులకు యెహోవా
తన ఆత్మ ప్రేరేపించ తెలియజేసిన మాటలను తాము వినకున్నట్లు హృదయములను కురివింద వాళ్ళు కట్టుపరుచుకుని కనుక సైనికుల అధిపతి యెహోవా నుండి మహోగ్రత వారి మీదకి వచ్చింది. అంటే ఇంతకు ముందు ఉన్న వాళ్ళు ఏం చేశారంటే హృదయాన్ని కఠినం చేసుకుని ధర్మశాస్త్రాన్ని లెక్క చేయలేదు, ప్రవక్తలు కూడా వాళ్ళు ప్రవక్తల చేత చెప్పని సందేశం కూడా వినలేదు, అలా ఉండకుండా అని చెప్పి తెలియపరుస్తున్నాడు అన్నమాట. తర్వాత 8వ అధ్యాయంలో యోధా వాళ్ళారా ఇశ్రాయేలు వాళ్ళారా మీరు అన్ని జనులు నేను అలాగూ శాపాస్పదమైనరు, అలాగే మీరు ఆశీర్వాస్పద అన్నట్లు నేను మిమ్మల్ని రక్షిస్తును. చూసారా, ప్రోత్సాహమా కాదా? రైట్. ధైర్యం తెచ్చుకోండి. అదే అగ్గయ్య ఏం చెప్తున్నాడు, జకరయ్య కూడా అదే చెప్తున్నాడు, ధైర్యం తెచ్చుకోండి. సైనికుల అధిపతి యెహోవా సెలవిచ్చింది ఏమనగా, మీ పితరులను నాకు కోపం పుట్టింపదలుచుగా ఈ పుట్టింపుగా దయతలుచుకు నేను మీ కీడును దహించినట్లు ఈ కాలంలో యెరూషలేమునకును యోధా వారికి మేలు చేయని ఉద్దేశిస్తున్నాను కనుక అది అండర్లైన్ చేయండి. ధైర్యపరుస్తున్నాడు అనమాట. ధైర్యపరుస్తున్నాడు, వారికి లాగా మీరు జీవించవద్దని చెప్తున్నాడు. తొమ్మిదవ అధ్యాయంలో 9వ వచనం, సీయోను నివాసులారా బహుగా సంతోషించండి, యెరూషలేము నివాసులారా ఉల్లాసంగా ఉండండి. అది అంటే భవిష్యత్తులో మెస్సియా రాబోతున్నాడని ఈ వీళ్ళకి ఆదరించాడనమాట. సియోను కట్టబడిన తర్వాత రాజు వస్తాడనమాట. సియోను కట్టబడిన తర్వాత ఎవరు వస్తారు? రాజు ధీరుడై తన గాడిద పిడి మీద కోసం. ఆల్రెడీ రాజులు అనేవాళ్ళు గాడిద మీద రావడం సహజం, అవునా కదా? అందువల్ల గాడిద అనేది రాజు వాహనం అది. అందువల్ల ధీరుడై గాడిద తన పిల్లల మీద ఎక్కి వస్తున్నాడని చెప్పి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించిన ప్రవచనాన్ని తెలియపరచాడు. పదకొండవ అధ్యాయం 12వ వచనం. నీకు అనుకూలమైన ఎడల నా కూలి నాకు ఇవ్వు, లేని ఎడల మాధవుడని నేను వారితో అనగా వారు నా కూలీపై 30 కిలోల వెండి తూచి ఇచ్చారు. ప్రభువైన యేసుక్రీస్తు వారిని అప్పగించే విషయంలో ఎంత 30 వెండి నాణేలు ఇస్తారని ముందుగానే చెప్పడం జరిగింది. అందువల్ల రాబోయే మెస్సియాను గురించి వాళ్ళు పరిచయం చేసుకుంటూ వస్తున్నారు. మళ్ళీ ఇందులో రాబోయే మెస్సియాను గురించి పరిచయం చేసుకుంటూ 12వ అధ్యాయంలో 10వ వచనం. దావీదు సంతతి వారి మీద యెరూషలేము నివాసుల మీద కరుణను అందించే ఆత్మను విజ్ఞాపన చేయ ఆత్మ నేను కుమరింపగా వారు తాము పొడిచిన నా మీద దృష్టించి ఒకడు తన యాకోబాను విషయమే దుఃఖించారు, తన జ్యేష్ఠపుత్రుడి విషయమే ఒకడు ప్రలాపించినాడు, అతని విషయమే దుఃఖించి ప్రలాపించారు. కాబట్టి దేవుడు దావీదు సంతతి వారి మీద యెరూషలేము నివాసుల మీద కరుణించే ఆత్మను విజ్ఞాపించే ఆత్మను కుమరించారు అని యోధా సంతతికి ఒక నిరీక్షణ అనేది అనుగ్రహించి పెట్టాడు. 13వ అధ్యాయం మొదటి నుంచి ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా వారి యొక్క గత పాప క్షమాపణ జరిగిస్తాడని తెలియపరచుకుంటూ వస్తున్నాడు. ఆ దినమున పాపమును అపవిత్రను పరిహరించుటకై దావీదు సంతతి వారి కొరకును యెరూషలేము నివాసుల కొరకు ఒక ఓట ఒకటి తీయబడి ఇదే సైనికులకు అధిపతికి యెహోవా. ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా యోధా సంతతి రక్షించబడుతుందని దేవుడు ముందుగా తెలియపరుస్తున్నాడు అనమాట. ఎవరి ద్వారా? జకర్యా ద్వారా. ఆ దినమున పాపమును అపవిత్రను పరిహరించుటకై అది
దావీదు సంతతి వారి వరకు యెరూషలేము నివాసం వరకు ఓట ఒకటి తీయబడుతుంది. ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా వారి యొక్క పాపాలు క్షమించబడతాయని ప్రత్యేకంగా చెప్పడం జరిగిందని. 7వ వచనం, ఖడ్గమా నా గొర్రెల కాపరి మీద నా సహకారం మీద పడము, ఇదే సైన్యుడు కదా యెహోవా వాక్కు. నా గొర్రెలు చెదిరిపోయినట్టు కాపరిని హతము చేయదు, చిన్నవారి మీద నేను హస్తం ఉంచుతాను, ఇదే యెహోవా వాక్కు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు అని పట్టుకున్నప్పుడు ఈ శిష్యులందరూ కూడా ఏమైపోయారు? చెదిరిపోతారు. కాబట్టి గొర్రెల కాపరి మీద నా సహకారం మీద పడుము ఖడ్గమా, ఇదే సైన్యం కలదు యెహోవా వాక్కు అని ముందుగానే ప్రభువైన యేసుక్రీస్తు వారు పట్టబడినప్పుడు వారు చెదిరిపోతారని ముందుగానే తెలియజెప్పడం అనేది జరిగింది. 14వ అధ్యాయంలో ఈ యెరూషలేము మీదకి వచ్చినటువంటి వారికి, అనగా యెరూషలేముని శిక్షించినటువంటి వారికి ప్రత్యేకంగా అన్ని జనులకి నాశనము కలగబోతుందని చెప్పి 9 వచనాలు చూడండి. యెహోవా సర్వలోకానికి రాజయ్యును, ఆ దినమున యెహోవా ఒక్కడే అని ఆయన పేరు ఒక్కటే అని తెలియబడు. యెరూషలేము బెన్యామీను గుమ్మం నుండి మూల గుమ్మం వరకు అనగా మొదటి గుమ్మం కొన వరకు అననీయుల గుమ్మం రాజు గానుగుల వరకు వ్యాపించును. మరియు గెబ నుండి యెరూషలేము దక్షిణ తట్టును రిమ్మోను వరకు దేశమంతా మైదానంగా ఉండును. పట్టణం ఎత్తుగా కనబడును, జనులు అక్కడ నివసించరు, శాపం ఇకను కలగదు. యెరూషలేము నివాసులు నిర్భయముగా నివసించరు. ఎప్పుడైతే దేవుడు అనుజనులు శిక్షించాడో, ఏది వీళ్ళ శ్రమ పెట్టిన వారిని ఎప్పుడైతే శిక్షించాడో, ఇప్పుడు యెహోవా ఒక్కడే అని అర్థమైందా? తర్వాత ఈ యెరూషలేములో నిర్భయంగా బతుకుతారు అన్నమాట. యెరూషలేములో ఎవరు బతుకుతారు? ఎందుకని? ఎప్పుడైతే వీళ్ళు శిక్షించినట్టు వారు దేవుడు వాళ్ళ శిక్ష విధించాడో అప్పుడు వీళ్ళకి ధైర్యం వస్తుంది. ఎవరికి? యెరూషలేములో వాళ్ళు. అలాగున వారిని ధైర్యపరచాలన్నమాట. దర్శనాల ద్వారా దేవుడు మనకు అనుకూలంగా మన యొక్క యెరూషలేము పట్ల ఆసక్తి కలిగి ఉన్నాడు, పని కొనసాగుతుంది అని చెప్పుకుంటూ వస్తూ దర్శనాల ద్వారా. అలాగే పని జరిగిన తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు వారు లోకానికి వస్తారు. ఆయన ద్వారా యోధా జాతి యొక్క పాపాలన్నీ కూడా క్షమించబడతాయని యెరూషలేము కట్టబడిన తర్వాత యేసుప్రభువు వస్తారు రాజుగా. అవునా కదా? కాబట్టి ఇది అక్కడ జరుగుతున్నది. కట్టబడిన తర్వాత ప్రజలు అనేవాళ్ళు సురక్షితంగా ఉండాలని చెప్పుకుంటూ వస్తూ, యెరూషలేము కట్టబడిన తర్వాత ప్రభువైన యేసు వచ్చి ఏం చేస్తారంటే అందరి పాపాలని క్షమిస్తారని ప్రవచనాల ద్వారా చెప్పడం జరిగింది. అర్థమైనా అర్థవాలేదా? అది జకరియా. ఓకే, మొదటి అధ్యాయం. దర్యావేషు ఏర్పడియందు 2వ సంవత్సరము 8వ నెలలో యెహోవాకు ప్రవక్తయు ఇద్దోకు పుట్టిన బెరాక్యా కుమారుడైన జకరియా అంటే యెహోవా జ్ఞాపకం చేసుకోమని అని చెప్పి, ఎవరైనా ఇద్దోకు పుట్టిన బెరాక్యా కుమారుడైన జకరియా. కాబట్టి ఆయన తండ్రి ఎవరో చెప్పాడు, ఆయన ఎవరో చెప్పాడు, అంతే. అందువల్ల మనం కూడా అంతవరకు ఆలోచించడం మంచిది. రెండవది, యెహోవా మీ పితరుల మీద బహుగా కోపించెను. ఎప్పుడు చాలా ముందు
కాబట్టి నీవు వారితో ఇట్లను సైనికులకు అధిపతి యెహోవా సెలవిచ్చినది ఏమనగా మీరు నా తట్టు తిరిగిన యెడల నేను మీ తట్టు తిరిగినని సైనికులకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. అంటే అర్థమైంది, ఆయన తట్టు మార్చుకోమని కదా. మీరు నా తట్టు తిరిగితే నేను మీ తట్టు తిరుగుతాను అంటున్నాడు. ఇదే సైనికులకు అధిపతి యెహోవా. యెహోవాకు మీరు మీ పితరుల వంటి వారై ఉండవద్దు. అది అండర్లైన్ చేయండి. చూసారా, దేవుడు కూడా చెప్తున్నాడు కదా, మీరు మీ పెద్దల వాళ్ళు ఉండదాలు తిరుగుబాటుదారు, అందుకే చెరలోకి వచ్చారు. 7వ అధ్యాయంలో కూడా చెప్పాడు కదా, మీరు పూర్వీకులైన మీ ప్రవక్తల వాడు వెళ్ళే వాళ్ళు హృదయాన్ని పురిగిన వాళ్ళే కఠినం చేసుకున్నారు అన్నాడు. అలాగే మీరు మీ పెద్దల వంటి వారే ఉండొద్దు, హెచ్చరిక, జాగ్రత్త, మీరు మీ పెద్దల వారే ఉండొద్దు అని చెప్తున్నాడు ఆయన. పూర్వీకులైన ప్రవక్తలు సైనికులకు అధిపతి యెహోవా సెలవిచ్చినది ఏమనగా మీ దుర్మార్గతను మీ దుష్క్రియలను మాని తిరుగుడని వారికి ప్రకటించినను వారు వెనకపోయేది. అది చూసారా, ఇర్మియా, జెఫన్యా, ఎంతో మంది ప్రవక్తలు, మేక, అదాయన ఎంతో మంది ప్రవక్తలు వచ్చి హబక్కూకు, వీళ్ళందరూ కూడా ప్రవక్తలు వచ్చి దేవుని వైపు తిరగండి, మార్చుకోండి, జీవితాన్ని సరి చేసుకోండి, ధర్మశాస్త్రం వైపు తిరగండి, విగ్రహాన్ని విడిచిపెట్టండి అని ప్రవక్తల ద్వారా మాట్లాడినా సరే మీ దుర్మార్గము మీ దుష్క్రియలను మాని తిరగండి అని వారు ప్రకటించినను వారు కాబట్టి ఆల్కలా ఉంటుంది. అలా ఉన్న వాళ్ళు చెరలో పెట్టేశాడు ఆయన. అది దేవుని మాట ఏం చేయలేదు అంటున్నాడు, ఆలకించకపోయేది. ఎవరు చేరకముందు ఉన్నవాడు అంతే కదా. మీ పితరులు ఏమయ్యారు? ప్రవక్తలు నిత్యం బతుకుతారా? అయినను నా సేవకులైన ప్రవక్తలకు నేను సెలవిచ్చిన మాటలను కట్టడలను మీ పితరుల విషయంలో నెరవేరలేదా? అంతే కదా. మరి నా సేవకులైన ప్రవక్తలు సెలవిచ్చిన మాటలు కట్టడలు మీ పితరుల విషయంలో నెరవేరలేదా? నెరవేరే లేదా? బబులోను చేరక 70 సంవత్సరాలు వెళ్తారని చెప్పాడు ఆయన. ఏం జరిగింది? నెరవేరు. కాబట్టి దేవుడు ఆజ్ఞాపించిన మాట నెరవేరుతుంది. దేవుడు ఆజ్ఞాపించిన మాట ఏమవుతుంది? నెరవేరుతుంది. అందువల్ల నెరవేరుతుంది కదా. నెరవేరలేదా? నెరవేరగా వారు తిరిగి మన ప్రవర్తన బట్టి మన క్రియను బట్టి యెహోవా మనకు చేయదలసిన ప్రకారంగా ఆయన అంతయు మనం చేసినారని చెప్పుకున్నారు. మరియు దర్యావేషు ఏర్పడియందు 2వ సంవత్సరమున శబాటు అను 11వ నెల 24వ దినమున యెహోవాకు ప్రవక్తయు ఇద్దరు పుట్టిన బెరక్యా కుమారుడైన గెదర్యాకు ప్రత్యక్షమై ఇలా సెలవిచ్చాడు. రాత్రి ఎర్రని గుర్రమెక్కిన మనుషుడొకడు నాకు కనబడింది. అతను లోయలో ఉన్న బొంది చెట్లలో నిలబడి ఉండగా అతని వెనుక ఎర్రని గుర్రములను చుక్కలు గల గుర్రములను తెల్లని గుర్రములను కనబడింది. అప్పుడు నా ఎదురువాడ ఇవి ఏమని నేను అడుగుగా నాతో మాట్లాడు దూత ఇవి ఏమైనది నేను నీకు తెలియజేస్తున్నాను. అప్పుడు గొంజి చెట్లలో నిలబడి ఉన్నవాడు ఇవి లోకమంతటను తిరుగులాడుటకు యెహోవా పంపించిన గుర్రములని చెప్పాడు. అవి గొంజి చెట్ల మధ్యలో నిలవబడిన యెహోవా దూతను చూసి మేము లోకమంతటా తిరుగులాడి వచ్చి ఉన్నాము, ఇదిగో లోకులందరూ శాంతము కలిగి నెమ్మలుగా ఉన్నారని చెప్పాడు. అంటే దేవుడు తన దూతల ద్వారా ఏం చేశాడనమాట, లోకమంతా ఎలా ఉందో వాళ్ళకి తెలియపరచవచ్చు. అంటే మీకు ఏమి కలగదు, మీకు ఏమి ఇబ్బందులు కలగదు, నెమ్మదిని దేవుడు ప్రసాదించాడని ఒక దర్శనం చూపించాడు అంతే. అదైనా గుర్రాలు చూపించి వాడి ద్వారా ఏం చెప్పాడంటే లోకమంతా తిరుగులాడు వచ్చి ఉన్నాము, ఇదిగో లోకులందరూ శాంతం కలిగి నెమ్మలంగా ఉన్నారని చెప్పారు. అంటే అర్థమేంటి? దర్శనం భావం ఏంటిది? అదైనా ఈ గుర్రాలు లోకమంతా తిరిగి వచ్చిన ఒక సేవకులుగా, అంటే ఒక పోలి అదైనా అవన్నీ చూసి వచ్చారు, లోకమంతా చూసి వచ్చారు. కాబట్టి అంతా నెమ్మలంగా ఉంది. మీ మీదకి ఎటువంటి ఉపద్రవం మీ మీదకి రాదు. దేవుడు నెమ్మదిపరిచాడని ఆ దర్శనం ద్వారా చూపించాడు అన్నమాట. అంతేగాని ఆ గుర్రాలు వేరు వేరు భావాలేమో. అందుకు యెహోవా దూత సైనికులకు అధిపతి యెహోవా 70 సంవత్సరాల నుండి నీవు యెరూషలేము మీదను యూదా పట్టణముల మీదను కోపముంచి ఉన్నావే, ఇది ఎన్నాళ్ళు కనికరించకూడదు అని మనవి చేయగా యెహోవా నాతో మాట్లాడిన దూతకు
సాధారణమైన మధుర వచనములతో ఉత్తరించాను. కాబట్టి నాతో మాట్లాడుతున్న దూత నాతో ఇట్లని, నీవు ప్రకటన చేయవలసినది ఏమనగా, సైనికులకు అధిపతి యెహోవా ఎలాగ సెలవిస్తున్నాడు, నేను యెరూషలేము విషయంలోను సీయోను విషయంలోను అధిక ఆసక్తి కలిగి ఉన్నాను. అంటే ఇక్కడ దర్శనంలో ఏం చూపించాడు? నెమ్మది ఉంది అంటే మీ మీదకి ఏ ఉపద్రవం రాదు, నెమ్మది కలిగించాను అని ఒక దర్శనంలో చూపించి, నెమ్మది కలిగించాను కాబట్టి మీ మీదకి ఎటువంటి ఉపద్రవం రాదు, కాబట్టి నేను యెరూషలేము మీద అధిక శక్తి కలిగి ఉన్నానని చెప్తున్నాను అనమాట. నిమ్మలముగా ఉన్న అన్ని జనుల మీద అది చూడండి. నేను బహుగా కోపించి ఉన్నాను. ఎలాగనగా నేను కొంచెం పాపపడగా కీడు చేయవలనన్న తాత్పర్యముతో వారు సహాయలేదు. కాబట్టి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, వాత్సల్యము గల వాడినై నేను యెరూషలేము తట్టు తిరిగి ఉన్నాను. అందులో నా మందిరము కట్టబడును. యెరూషలేము మీద శిల్పకారులు నూలు సాగుదురు. నూలు సాగలాగుతారు అంటే ఏంటి? పని ప్రారంభిస్తారు. యెరూషలేము మీద నూలు లాగడం అంటే ఏంటి? ఇప్పుడు మనం పని ప్రారంభించే ముందు ఏం చేస్తారు? కింద ఇల్లు కట్టేటప్పుడు నూలుని ఏం చేస్తారు? ప్లాన్ వేస్తారు కదండి. ఇప్పుడు యెరూషలేము మీద నూలు సాగలాగడం అంటే యెరూషలేము కట్టబడుతుంది అని అర్థం. ఇదే సైనికులకు యెహోవా ప్రకటన చేయవలసినది ఏమనగా, ఇక నా పట్టణంలో భాగ్యముతో మరి ఎక్కువగా నింపబడదు. అదో చూడండి అక్కడ. ఇంకనూ యెహోవా సీయోనును ఓదార్చును, యెరూషలేమును ఆయన ఇకను కోరుకున్నాడు. అది కాబట్టి యెరూషలేము ఆయన కోరుకున్నాడు, ఆయన పట్ల అతిగా శక్తి కలిగి ఉన్నాడు అని చెప్పాడు. అప్పుడు నేను పేరు చూడగా 4 కొమ్ములు కనబడేను. ఇవి ఏమిటని నేను నాతో మాట్లాడుతున్న దూతను అడగగా, అతడు ఇవి యూదా వారిని ఇశ్రాయేలు వారిని యెరూషలేము నివాసులను చెదరగొట్టిన కొమ్ములని. అది అంటే ఈ కొమ్ములు అంటే తెలుసు కదా, తల మీద తెలిసే కొమ్ములు కనబడ్డాయండి ఆయన దర్శనంలో. ఏంటి కొమ్ములు ఏంటంటే యెరూషలేము ప్రజలను చెదరగొట్టిన కొమ్ములు అంటే అనుజనుల ప్రభుత్వాలు అన్నమాట. అప్పుడు 4 కొమ్ములు కనపడితే ఆ 4 కొమ్ములకి 4 కంసాలు కనపడ్డారంట. వీరేం చేయబోతున్నారని నేను అడిగినందున ఆయన ఎవడనో తల ఎత్తకుండా యూదా వారిని చెదరగొట్టిన కొమ్ములు ఇవే, అయితే వాటిని భయపెట్టుటకును యూదా దేశందరినీ చెదరగొట్టుటకై వారి మీద బలత్కారం జరిగిన అన్ని జనుల కొమ్ములను పడగొట్టుటకు వీరు వచ్చి ఉన్నారని నాకు సెలవు. అదనమాట. అంటే కంసాలు వచ్చారంటే కొమ్ములు చెక్కడానికి వచ్చారన్నమాట. కంసాలు ఏం చేయడానికి వచ్చారు? కొమ్ముల్ని. అంటే ఇప్పుడు యూదా వారికి చెదరగొట్టిన వారిని దేవుడు ఏం చేయబోతున్నాడు అనమాట? శిక్షించబోతున్నాడని ఈ దర్శనం ద్వారా చెప్పాడు. అలాగే మొదటి అధ్యాయంలో దేవుడు మీ పితరుల వంటి వారే ఉండొద్దు అన్నాడు. పితరుల వంటి వారు బ్రాకెట్లో యెరూషలేము ముందు అదే చెరకు ముందు ఉన్నవారు లేక, మీ పితరుల వంటి వారే ఉండొద్దు, మీ పితరుల వంటి వారే తిరుగుబాటు చేయొద్దు అని చెప్పాడు. మొదటి విషయం. రెండవది, లోకం నెమ్మదిగా ఉంది, కంగారు పడొద్దని దర్శనం ద్వారా లోకం నెమ్మదిగా ఉంది, కంగారు పడొద్దని తెలియపరచుతారు. మూడవది, యెరూషలేము పట్ల అధికాశక్తి కలిగి దాని భాగ్యంతో నింపబోతున్నానని తెలియపరచుట. యెరూషలేము పట్ల అధికాశక్తి కలిగి భాగ్యంతో నింపబడను అని తెలియపరచుట. నాలుగవది, యూదా వారిని చెదరగొట్టిన అన్ని జనుల్ని శిక్షిస్తానని దర్శనం ద్వారా దేవుడు తెలియపరచడం. యూదా వారిని చెదరగొట్టిన అన్ని జనుల్ని దేవుడు శిక్షిస్తానని తెలియపరచడం. యూదా వారిని చెదరగొట్టిన అన్ని జనుల్ని శిక్షిస్తానని దేవుడు తెలియపరచడం.
2వ అధ్యాయం. మరియు నేను తీరు చూడగా పలువురు చేత పట్టుకుని ఒకడు నాకు కనబడేది. అంటే యెరూషలేము కట్టబడడానికి సూచనగా పొలనూరు చేత పట్టుకుని ఒకడు నాకు కనబడ్డాడు. నేను ఎక్కడ పోతున్నావని నేను అతను అడగతా. అతడు యెరూషలేము యొక్క వెడల్పును, యెరూషలేము యొక్క ఎడల్పు, పొడవును, పొడుగు ఎంతైనది కొలిచి చూడకపోతున్నానంట. దర్శనంలో ఏం చూపించాడంటే యెరూషలేము కొలవబోతున్నాడంటే యెరూషలేమును కొలవటం అనేది చూపించాడంటే ఇప్పుడు యెరూషలేము కట్టబడబోతుందని చూపిస్తున్నాడు అనమాట దర్శనంలో. మరి తర్వాత దర్శనంలో చూపించాడు కాబట్టి ఆ ధైర్యం తెచ్చుకున్నారు. అంటే ఈ యొక్క నూలు ఎప్పుడైతే లాగబడుతుందో యెరూషలేము మీద యెరూషలేము కట్టబడుతుందని సందేశం వాళ్ళు చెప్పడానికి అంటే నాతో మాట్లాడుతున్న దూత బయలుదేరగా మరి ఒక దూత ఇతరుని ఎదుర్కొని వచ్చు. 2వ దూత పరిగెత్తిపోయి యెరూషలేములో మనుషులను, పశువులను విస్తారమైనందున అది ప్రాకారము లేని మైదానంగా ఉండునని ఈ ఎవరికి తెలియజేయమని మొదటి దూతకు ఆజ్ఞయించాడు. నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉండును, నేను దాని మధ్యన నివాసనే మహిమకు కారణంగా ఉండును. ఇదే యెహోవా మండలం చేయండి. అంటే ఇప్పుడు దేవాలయం అంటే ఇప్పుడు యెరూషలేము కట్టబోతున్నాను, నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉంది, నేను మధ్య నివాసనే మహిమకు కారణంగా ఉందని ఇదే యెహోవా అని చెప్తున్నాడు. యెరూషలేము కట్టబడుతుందని దర్శనంలో చూపించాడు. యెరూషలేము కట్టబడుతుంది, నేను దానికి ప్రాకారంగా తర్వాత దాని మధ్య నేను ఉన్నాను అని దేవుడు వాళ్ళ ధైర్యాన్ని ఇచ్చాడు అన్నమాట ప్రవక్త ద్వారా. పనాగిపోయింది కదా, మరి పనాగిపోవడం వల్ల అధైర్యంగా ఉన్నారు. నేను మీ మధ్యలో ఉన్నానని ధైర్యం చెప్తున్నాడు. యెరూషలేము కట్టబడుతుందని ఆ నూలు ఆగడం ద్వారా దర్శనంలో అది చూపిస్తున్నాడు అన్నమాట, కట్టబడుతుందని. ఉత్తర దేశంలో ఉన్న వాళ్ళారా తప్పించుకుని రండి, ఆకాశపు 4 వాయువులంత విశాలముగా నేను మిమ్మల్ని వ్యాపింపజేసి ఉన్నాను. ఇదే యెహోవా. బబులోను దేశంలో నివాసయోగు సీయోను అతడి నుండి తప్పించుకుని పోవడం ఇదే యెహోవా. సైన్యులకు అధిపతి యెహోవా సెలవుగా ఇప్పుడు పుట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడని ఎంచి తనకు ఘనత తెచ్చుకొనవచ్చి మిమ్మల్ని దోచుకున్న అన్ని జనుల యొక్కకు ఆయన నన్ను పంపిస్తున్నాడు. ఇశ్రాయేలు ముట్టుకుంటే దేవుడు కనుగుడ్డు ముట్టుకున్నట్టేనంట. కాబట్టి మీ జోలికి ఎవరు రాడు అని చెప్పడానికి మిమ్మల్ని ముట్టినవాడు నా కనుగుడ్డు ముట్టినవాడని ఎంచి తన ఘనత తెచ్చుకోగలిసి మేము దోచుకున్న అన్ని జనులకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. నేను నా చేతిని వారి మీద ఆడించగా వారు తమ దాసులకు దోపుడు సొమ్మవుతుంది. అది ఎవరు అని జనులు. అప్పుడు సైన్యులందరూ యెహోవా నన్ను పంపిస్తున్నాడని మీరు తెలుసుకోండి. అది సీయోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్యన నివాసం చేతులు సంతోషముగా నుండి పాటలు పాడుడి. అది ఇదే యెహోవా. సంతోషంగా ఉండి పాటలు పాడండి. ఆ దినమున అన్ని జనులు అనేకులు యెహోవాను హత్తుకొని నాకు జనులగుదురు. నేను మీ మధ్య నివాసం చేతులు అప్పుడు యెహోవా నన్ను మీ యొక్కకు పంపి ఉన్నాడని మీరు తెలుసుకుంటారు. మరియు తనకు స్వాచ్ఛమని యెహోవా ప్రతిష్ఠితమైన దేశములో యోధాను స్వతంత్రించుకున్నాడు. యెరూషలేమును ఆయన ఇకను కోరుకోను. సకల జనులారా, యెహోవా తన పరిశుద్ధమైన నివాసం విడిచి వచ్చుచున్నాడు, ఆయన సన్నిధిని మౌనులై ఉండు. 2వ అధ్యాయంలో యెరూషలేము కట్టబడిననియు యెరూషలేము మధ్యలో నేనున్నా, యెరూషలేములో నేనున్నానని దేవుడు ధైర్యం చెప్పాడు. యెరూషలేము కట్టబడిననియు యెరూషలేము మధ్య నేనున్నానని దేవుడు ధైర్యపరిచాడు అన్నమాట. యెరూషలేము కట్టబడిననియు యెరూషలేములో నేను నీ మధ్యన ఉంటానని దేవుడు ధైర్యం చెప్పాడు. సంతోషం ఉండమని చెప్పాడు. ఎవరైనా మీ జోలికి వస్తే నా జోలికి వచ్చినట్టే అన్నాడు. అంతే ధైర్యాన్ని ఇచ్చాడు అనమాట. 2వ అధ్యాయంలో మీ జోలికి వస్తే నా కనుగుడ్డు ముట్టుకున్నవాడు ఎవరైనా. మరియు యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలబడియు సాతాను ఫిర్యాది అయి అతని కుడిపార్శ్వం నిలబడియు అతడు నాకు కనబరిచాడు. ఈ పని మామూలే, ఎవరి లోపాలు ఉన్నాయో అన్నీ ఎత్తి చూపిస్తాడు. ఎవరు అబ్బువారు ఊరికనేనా భక్తి కలుగున్నాడా?
ఇలాంటివి అనమాట. వాడు చేసే ప్రయత్నం అటు చేస్తూ ఉంటాడు. దేవుడేమో నేను ఇక్కడ యెరూషలేము పట్ల ఉన్నాను, ధైర్యంగా ఉన్నాడని చెప్తుంటా ఉంటే, సాతానుడు ఏమో యెహోషువ మురికి పట్ల అంటే అపవిత్రంగా ఉన్నాడు, ఎలా సేవ చేసుకుంటావు అయ్యా నువ్వా అని చెప్పేసి ఆయన మీద ఫిర్యాదు అయ్యాడంట. శిలువ మరణానికి ముందు అపవాది అనేవాడు సహోదరుల మీద నేరం మోపడం అనేది ప్రయత్నం చేస్తూ ఉండేవాడా కాదా? అలాగనే యెహోషువ మీద కూడా ఫిర్యాదు అయ్యాడంట. ఏ యెహోషువ అయినా ప్రధాన యాజకుడైనా యెహోషువ తిరిగి వచ్చిన దాంట్లో ఉన్నాయన శిలువ అయితే అప్పుడు దేవుడు ఏం చెప్తాడు చూద్దాం. యెరూషలేము కోరుకున్నాడు దేవుడు, ఆ కోరుకున్న దేవుడు నిన్ను గద్దించును. అంటే అర్థం ఏంటి? అన్ని జైలు నుంచి వచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చాడు? ప్రధాన యాజకుడు అనుజనుల మధ్యలోంచి వచ్చాడు. ఏది ఒక 70 సంవత్సరాలు వాళ్ళ మధ్యలో వచ్చినప్పుడు ఏమనుకుంటుంది? మురికి అంటుకుంటుంది. అంటే ఏంటి? ఎక్కడో అపవిత్రమైన జీవితం అనేది ఆయన దాంట్లో ఉంటుంది. ఇప్పుడు అలాంటి వాడు యెరూషలేము కోరుకున్నాను, ప్రధాన యాజకుడికే బాగలేదు జీవితం అని చెప్పేసి ఆయన ఫిర్యాదు అయ్యేది. ఫిర్యాదు ఎప్పుడు కూడా ఎవరైనా వాక్య విరుద్ధంగా బతికితే మన వారితో డైరెక్ట్గా మాట్లాడడం అంతే. ఫిర్యాదులు అనేది మనం కరెక్ట్ కాదు. ఈ ఫిర్యాదు చేసే కార్యక్రమం అంతా ఎవరిదే? అపవాది. ఎలా పక్క నుంచి ఏమన్నా తెలుసా అని. కాబట్టి దేవుని దోత దగ్గర ఫిర్యాదు అయితే రైట్ మళ్ళీ వస్త్రాలు తీసేస్తే దేవుడు క్షమించాడు అనమాట. రైట్ ఆయన అపవిత్రత కలిగి ఉన్నాడు, రైట్ ఆయన క్షమించానని చెప్పేసి ఆయన ఆ వస్త్రాలు తీసేసి ధరించండి అని వేరు వస్త్రాలు మరిన్ని వస్త్రాలు ధరించుకుంటే దోత సముఖంలో నిలబడి ఉండగా దోత దగ్గర నిల్చున్న వారిని పిలిచి ఇతను మైల బట్టలు తీసివేయని ఆజ్ఞాపించి నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రాలతో నేను అలంకరిస్తున్నానని ఆయన సెలవిచ్చాడు. అంటే క్షమాపణ పెట్టాడు అనమాట, దోషాలు క్షమించాడు అనమాట. అదైనా అపవాది ఈయన యొక్క లోపాలను బట్టి అపవిత్రమైన జీవితాన్ని బట్టి ఫిర్యాదు అయ్యాడు. దేవుడు ఏం చేశాడు? తన దోత ద్వారా ఆ బట్టలు ఆ వస్త్రాలు తీసేయండి, మలిన వస్త్రాలు తీసేయండి అని చెప్పాడు. అంటే అర్థం ఏంటి? భౌతికమైన మలిన వస్త్రాలు తీసేయమని కాదు అని అర్థం. ఆయన యొక్క పాప సమాన జీవితాన్ని తీసేసాం, క్షమించాను అని తెలియపరచాడు అనమాట. ఎందుకంటే ఇప్పుడు దేవాలయం కట్టబడితే ప్రధాన యాజకులు పనిచేయాలా వద్దా? ప్రధాన యాజకుడు ఎలా ఉండాలి? పవిత్రుడై ఉండాలా వద్దా? అయితే ఈయన అనుజనులోంచి వచ్చాడు కాబట్టి ఆ అపవిత్రత తట్టుకుంది, దాన్ని దేవుడు క్షమించాడు అనమాట. ఇక్కడ అదైనా అదోలేదా? రైట్. ఇప్పుడు యెషయా గ్రంథంలో 6వ అధ్యాయంలో అయ్యా నేను అపవిత్రమైన మనుషుల మధ్య అపవిత్రమైన పెదాలు కలిగి ఉన్నాను అన్నాడు. అవునా? మరి ఓతులు తిట్టేవాడు కూడా ఉంటే నీకు కూడా ఏమొచ్చేస్తే వచ్చేస్తే అనుకోకుండా నువ్వు తిట్టాలనుకో కానీ అనుకోకుండా. అలాగే లోకంలో తిరుగుతూ ఉంటే ఎక్కడో చోట ఏదో అడ్డుకుంటారు. అవునా? అలా అంటుకుని దేవాలయంలోకి అంటే ప్రభు సంఘంలోకి వచ్చినప్పుడు అంటే ప్రభు సంఘంలోకి రావాలి, ఆరాధన చేయాలి. కాబట్టి మనం దేవుడికి క్షమాపణ అడుగుతాం. ఆయన తెలియక అజ్ఞానంగా మాట్లాడినా, ఆలోచించినా, చేసినా క్షమించమని అడుగుతారు కదా. అది అన్నప్పుడు దేవుడు క్రీస్తు యొక్క రక్తం ద్వారా మనం క్షమిస్తూ ఉంటాడు. ఏది? ప్రధాన యాజకత్వం ద్వారా. అయితే యేసుప్రభు రాకముందు కూడా దేవుడు అలాంటి క్షమాభిక్ష ఏర్పాటు చేశాడు. అది యేసుప్రభు రక్తాన్ని బట్టి. అదైనా అర్థలేదా? రైట్. అలాగే యెహోషువని దేవుడు శుద్ధిపరిచాడు అనమాట. ఇక్కడ అతని తల మీద తెల్లని పాగా పెట్టించుడని నేను మనవి చేయగా వారు అతని తల మీద తెల్లని పాగా పెట్టి వస్త్రోల్పాతుని అలంకరించారు. అది అంటే ఇప్పుడు దేవాలయం కట్టబడుతుంది అని దేవుడు చెప్పాడు కదా. కట్టబడుతుంది కాబట్టి ప్రధాన యాజకుడు సిద్ధం అవుతున్నాడు అన్నమాట. ప్రధాన యాజకుడు సిద్ధపరచమని చెప్తున్నాడు. యెహోవా దూత దగ్గర నిలుచుండెను. అప్పుడు యెహోవా దూత యెహోషువకు ఇలా ఆజ్ఞయించాడు, సైన్యులకు అధిపతి యెహోవా సెలవిచ్చేమనగా నా మార్గములలో నడుచుచు నేను నీకు అప్పగించిన దానిని భద్రముగా గైకొనిన యెడల నీవు నా మందిరం మీద అధికారివై నా ఆవరణములను కాపాడువాడవు. అది చూసారా? అతని మీద తలని బాగా పెట్టిందని మనం చేయగా వాళ్ళు అతని తల మీద తలని బాగా పెట్టి వస్త్రాలతో అతను అలంకరించారు.
యెహోవా దూత దగ్గర నిల్చున్నాడు. అప్పుడు యెహోవా దూత యెహోషువకు ఇలాగ ఆజ్ఞ ఇచ్చాడు. సైన్యం అధిపతికి యెహోవా సెలవిచ్చినేమో, నా మార్గముల్లో నడుస్తూ నేను నీకు అప్పగించిన దాన్ని భద్రంగా గైకొనేలా నీవు నా మందిరం మీద అధికారివై నా ఆవరణను కాపాడువాడవుదువు అన్నాడు. అంటే దేవుడు దేవాలయం కట్టబోతుంది కాబట్టి ఏం చేస్తున్నాడు అనమాట, ప్రధాన యాజకుడు సిద్ధం పరుస్తున్నాడు అనమాట. ప్రధాన యాజకుడు సిద్ధపరుస్తున్నాడు, అర్థమవుతుందా? రైట్, ప్రధాన యాజకుడు సంసిద్ధం చేస్తున్నాడు. మరియు ఇక్కడ నిలువబడి వారికి కలిగినట్లు నా సన్నిధిని తీర్చు భాగ్యము నీకు ఇస్తాను. ప్రధాన యాజకుడు అయిన యెహోషువ, చూడండి, ప్రధాన యాజకుడు అయిన యెహోషువ నీ ఎదుట కూర్చున్న నీ సహకారులు దూతలుగా ఉన్నారు. నీవును వారును నా మాట ఆలకింపవలెను. ఏదనగా చిగురు అను నా సేవకుని నేను రప్పింపబోతున్నాను. ఎవరైనా ప్రభు అయిన యేసుక్రీస్తు అని నేను రప్పించబోతున్నాను. యెహోషువ ఎదుట నేను ఉంచిన రాతిని తీర్చుడి. ఆ రాతికి 7 నేత్రములు ఉన్నవి. 7 సంపూర్ణం అన్నమాట. దాన్ని చెక్కడపు పని చేయువాడు నేను. ఇదే సైన్యులకు అధిపతి యెహోవాకు. మరియు ఒక దినములోగానే నేను ఈ దేశం యొక్క దోషమును పరిహరిస్తున్నాను. అది అంటే నీ దోషాన్ని క్షమించినట్టుగా యెరూషలేము దోషాన్ని కూడా ఏం చేస్తాను, క్షమిస్తాను. ఆ దినమున ద్రాక్ష చెట్ల క్రిందను అంజూరపు చెట్ల క్రిందను కూర్చుంటకు మీరందరూ ఒకరినొకరు పిలుచుకొని పోవడు. ఇదే సైన్యులకు అధిపతి యెహోవాకు. కాబట్టి మూడో అధ్యాయంలో దేవాలయంలో పనిచేయడానికి యెహోషువను తన అపవిత్రతను క్షమించి దేవాలయ పనికి నిలబెట్టడానికి రాస్తారు. ప్రధాన యాజకుడిగా నిలబెట్టాడు. ప్రధాన యాజకుడైన యెహోషువను తన అపవిత్రతను క్షమించి తన మందిరంలో ప్రధాన యాజకుడిగా సిద్ధపరచుట అని రాశాడు. మందిరంలో పనిచేయటం సిద్ధపరచుట, తన మందిరంలో సిద్ధపరచడం. అలాగే చదువుకుని మనం తీసుకుందాం. నాతో మాట్లాడుతున్న దూత తిరిగి వచ్చి నిద్రపోయిన ఒకరిని లేపినట్టు నన్ను లేపి, నీకు ఏమి కనబడుతున్నదని అడుగుగా, నేను సువర్ణమయమైన దీపస్తంభమును, దాని మీద ఒక ప్రమిదీయును, దీపస్తంభమునకు 7 దీపములను, దీపమునకు 7 వర్షములను కనబడుతున్నవి. అంటే అందులో దేవాలయంలో ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతున్నట్టుగా కనపడింది. అవి అర్థమైందా? దేవాలయం ఇంకా కట్టబడలేదు కానీ ఏం కనపడుతుంది ఆయనకి? ప్రధాన యాజకుడు సిద్ధపడిపోయాడు, అవునా? తర్వాత ఏం కనపడుతుంది? దీపస్తంభంకు 7 దీపాలు, దీపానికి 7 గొట్టాలు కనబడుతున్నాయి అన్నాడు. మరియు 2 ఒలివ చెట్ల దీపస్తంభమునకు కుడి ప్రక్క ఒకటి, ఎడమ ప్రక్క ఒకటి కనబడుతున్నాయని చెప్పి నా ఎలివాడ ఇదేమిటి అని నాతో మాట్లాడుతున్న దూతను అడిగింది. నాతో మాట్లాడుతున్న దూత, ఇదేమిటో నీకు తెలియదా అని నన్ను అడుగుగా, నేను నా ఎలివాడ నాకు తెలియదండి. దర్శనం ఎన్ని జరుగుతుందా? అప్పుడు అతను నాతో ఇట్లా నేను, జెరుబ్బాబెలు నాకు ప్రత్యక్షము యెహోవాకు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైనికులకు అధిపతి యెహోవా సెలవిచ్చాడు. గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు నువ్వు ఏమాత్రము దాను, నీవు చదువు భూమి వదులు, కృప కలుగును కాక అని చదువు కేకలు వేయగా అతడు పై రాయి తీసుకొని పెట్టించాడు. ఎవరైనా జెరుబ్బాబెలు దేవాలయం కడతాడా? యెహోవాకు మరలా నాకు ప్రత్యక్షంగా ఎలాగ సెలవిచ్చాడు, జెరుబ్బాబెలు చేతులు ఈ మందిరపు పునాది వేస్తున్నారు, అతని చేతులు ముగిస్తున్నారు. అప్పుడు సైనికులకు అధిపతి యెహోవా నన్ను మీ వద్దకు పంపి ఉన్నాడని నీవు తెలుసుకోండి. కార్యములు అల్పములై ఉన్న కాలమును ధృవీకరించిన వాడెవడు? లోకమంతటను సంచారం చేయు యెహోవా యొక్క 7 నేత్రములు జెరుబ్బాబెలు చేతిలో చూడని చూచి సంతోషించాడు. దీపస్తంభమునకు 7 ప్రక్కల నుండి ఈ 2 ఒలివ చెట్లు ఏమిటని, మరియు 2 బంగారపు కొమ్ములలో నుండి సువర్ణ తైలము కుమ్మరించు ఒలివ చెట్లు ఉన్న 2 కొమ్మలను
ఏమిటో అని నేను అతను అడుగుతా. అతను నాతో ఏమిటో అని నీకు తెలియదా అన్నాడు. నా ఏలిన వాడ నాకు తెలియదని నేను అనగా అతను వీరిద్దరూ సర్వలోకనాథులకు యెహోవా యొద్ద నిలవబడుచు తైలము పోయి వారై ఉన్నారని. అంటే అభిషేకం పొందిన వారే. ఆ ఇద్దరు ఎవరు? జెరుబ్బాబెలు, యెహోషువ. ఆ ఇద్దరు ఎవరు? వాళ్ళిద్దరు కూడా అభిషేకించబడిన వాళ్ళే కదా. కాబట్టి 4వ అధ్యాయంలో దేవాలయము జెరుబ్బాబెలు చేత కట్టబడుతుంది. దేవాలయము జెరుబ్బాబెలు చేత కట్టబడుతుంది. దేవాలయ కార్యక్రమాలు జరుగుతాయి అని చూపించాడు అన్నమాట. ఏ జెరుబ్బాబెలు అయితే ప్రారంభించాడో ఆ జెరుబ్బాబెలు పని ముగిస్తాడని చెప్పాడు. దేవాలయం పని జెరుబ్బాబెలు ద్వారా పూర్తి చేయబడుతుంది. ఆ తర్వాత దేవాలయంలో కార్యక్రమాలు కొనసాగుతాయి. అది 4వ అధ్యాయం. ఓకే.